అధికారుల్ని బలి తీసుకుంటున్నారు. కాదు ఏంటి కాదు నిందలేసుకుంటూ కూర్చుంటున్నారు. ఓకే, షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని బాగా ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలోనే. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ట్రాప్ అయిందేమో అని అనుమానాలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారిది ఆల్రెడీ ట్రాప్లోనే ఉన్నదట. పవన్ కళ్యాణ్ గారిని ట్రాప్ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, కానీ మాకేం అవసరం సార్? మాకు అవసరం లేదు. వాళ్ళు పడుకుంటారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యవహారంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోలేదు. ఎక్కడైనా ప్రజలకు ఏదైనా ఇబ్బందులు తలెత్తినటువంటి సందర్భంలో ఆ ఘటనల తాలూకా స్పందించినటువంటి వ్యవహారాలు ఉన్నాయి తప్ప రాజకీయాలు ఇప్పుడు కూడా మేము అక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం అక్కడ సంబంధం ఏమంటే ఈ విధంగా షర్మిల గారి మీద ట్రాపింగ్ ఉంది, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఇవన్నీ కూడా డైవర్షన్ కోసం వాడుకుంటున్నటువంటి పరిస్థితులే. ఇవన్నీ కూడా అబద్ధపు ప్రచారాలు. ప్రభుత్వ చేతగానితనాన్ని ఏదో ఒక రకంగా డైవర్షన్ చేసుకోవాలి. వీళ్ళకి రోజు ఏదో ఒక లేటెస్ట్ న్యూస్, ట్రెండింగ్ న్యూస్ తీసుకొచ్చి దాన్ని మాకు ఆపాదించేస్తే వీళ్ళ తప్పులుగా మసకబారిపోతాయనేటువంటి ఒక ఉద్దేశం, అంతే. ఓకే, ఇంకేమీ లేదు దాంట్లో వ్యవహారం. అరుణ గారు, ఓకే, ఆయన కొన్ని అంశాలు ప్రస్తావించాడు, దానికి ఏమైనా సమాధానం చెప్పి ఏంటి ఫోన్ ట్రాపింగ్ లేటి కళ్యాణ్ గారి మీద కూడా జరిగే ఉంటుందని చెప్పి చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సార్, ఇప్పటి వరకు లేనటువంటి విషయాన్ని అధికార ప్రతినిధులుగా మేము మాట్లాడడం భావ్యం కాదు, మీడియాలో ఉన్నాం కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ట్యాప్ అయినట్లుగా ఇప్పటి వరకు ఎలాంటి ఇది రాలేదు. కానీ అనుమానాలు చాలా మంది ముఖ్యులు ఉన్నారు అని. అవును సార్, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీము, చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు ఫోన్ ట్యాపింగ్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ సెంట్రిక్ గా చేసుకొని జరిగింది అని చెప్పేసి దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారు మన స్టేట్ గవర్నమెంట్ కి కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అయితే ఒక న్యూస్ అయితే వింటున్నాం సార్. ఇంతవరకు మాత్రమే తెలుసు. ఇందాక ఆయన అన్నారు తెలంగాణకు సంబంధించి మాకే సంబంధం లేదని చెప్పేసి. నిజమే సార్, 2019లో అక్కడ డబ్బులు ఇచ్చేసి ఇక్కడ ఓట్లేమని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ మిత్రులు పంపించడం మినహా ఇంకే సంబంధాలు జరగలేదు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి కంపెనీ లైక్ అమరాన్ బ్యాటరీస్ లాంటి పరిశ్రమలని భయపెట్టేసి పోయి తెలంగాణలో పెట్టుకోండి అని చెప్పేసి ఇక్కడ జరగాల్సినటువంటి ఉపాధిని అక్కడికి పంపించే దాంట్లో సహకరించడం తప్ప కూడా ఇంకేమీ జరగలేదు. ఇవన్నీ అంతర్గతంగా జరిగినటువంటి రాజకీయ సహాయ సహకారాలు అన్న విషయం కూడా ప్రజలకు తెలియటంలో కూడా లేటుగా తెలిసిందన్న విషయం కూడా ఏమీ జరగలేదు. ఇవన్నీ మీరు మేము చెప్పుకునే కాదు, ఆల్రెడీ రాష్ట్ర ప్రజలందరికీ